బా నోరు కాలిపోతుంది. ఇదే ఉంది. తినాలంటే హైదరాబాద్ వరకే వెళ్ళాల్సలేదు మామ. మన వైజాగ్లోనే ఒకటి మించిన ఒకటి తోపు హలీం పాయింట్లు అయితే ఉన్నాయి. మరి అదేటో అనేది ఈ వీడియో చూసేయండి గైస్. వెల్కమ్ టు మామా టాక్స్ ఆఫీషియల్. మరి ఈ వ్లాగ్లో అయితే మన వైజాగ్లో 2 హలీం పాయింట్లకి మనం కంపేర్ చేస్తున్నాం. అందులో ఏది బాగుందో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే మనం వైజాగ్ ఫస్ట్ హలీం పాయింట్, అదే నవాబీ హలీం పాయింట్కి మన జగదంబ దగ్గర ఉండే జీషాన్ హలీం పాయింట్కి కంపేర్ చేయబోతున్నాం. ఏరా పిలకుండా వెళ్ళిపోయావు, పిల్లలు కదరా. ఫుల్ ఆకలితో ఉన్నట్టున్నావు, గట్టిగా వేద్దామని వచ్చినట్టున్నావు. చికెన్ మటన్ ఉన్నాయంట, అందులో స్మాల్ బిగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయంట. మరి చిన్నవాళ్ళు వస్తే మాత్రం పండగ చేసుకోవచ్చు బావా. అన్న రేట్స్ చెప్పు మామూలుగా ఒకసారి. చికెన్ స్మాల్ 80, మటన్ స్మాల్ 100 అన్న. చికెన్ స్మాల్ 80, మటన్ స్మాల్ 100. స్మాల్ 100. ఓకే. చికెన్ బిగ్ 140, మటన్ బిగ్ 160. ఓకే. స్పెషల్ ఏంటి? చికెన్ ఇచ్చే పర్లేదు, ఇచ్చే. హలీం స్మాల్ ప్యాక్ అయితే తీసుకున్నాను మామ. దీని కాస్ట్ అయితే 100 రూపాయలు తీసుకున్నారు. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పులు వేసారు, చిన్న వేసారు జీడిపప్పులు. చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉందో. పర్లేదు మామ, టేస్ట్ అయితే ఓవరాల్గా బాగానే ఉంది. కాకపోతే ఎక్కడో ఏదో చిన్నది మిస్ అయ్యిందేమో అనిపిస్తుంది. సరే పర్లేదు, మరీ అంత బాగాలేదని ఏం కాదు, కానీ బాగానే ఉంది మా, పర్లేదు. ఇప్పుడైతే మనం నెక్స్ట్ డెస్టినేషన్ మన జగదాంబలో ఉన్న జీషాన్ హలీం పాయింట్కి వచ్చేసాం. చూడండి సెటప్ అయితే కొంచెం బాగానే చేశారు, నీట్గా కోకోకోలా ఫ్లెక్సీలతో, బాలయ్య బాబు ఫ్లెక్సీలతో. అబ్బా లైట్ కూడా నీట్గా ఇప్పుడే మొత్తం సీరియల్ సెట్టింగ్ చేస్తారు. మరి రంజాన్ స్పెషల్కి ఏమో. అబ్బా హలీం సెటప్ అంటే ఇలా ఉంటుందేమో మామ. మరి చూసారు కదా ఎలా కలుపుతున్నారో, కలుపుతున్నప్పుడల్లా గీ స్మెల్ భలే కొడుతుంది మామ. రేట్లు అడిగి తెలుసుకుందాం మనం. అక్కడ దానికి దీనికి ఎంత కంపారిజన్స్లో ఉన్నాయో అనేది కూడా చూద్దాం. అన్న మటన్ హలీం రేట్ ఎంత? సింగల్ అయితే 249, 500 అయితే 399. ఓకే. అదేంటి 500 ఏంటది? ఇది డబ్బా ఉండే బాక్స్ ఉంటాయి 500 గ్రామ్ ఫుల్. అది ఫుల్ అయితే ఎంత రేటు? 399. ఇదెంత చిన్నది? ఇది 249. చిన్నదైతే 249. ఓకే. ఆ పెద్ద డబ్బా ఎంతమంది వరకు తినొచ్చు మనం? ముగ్గురు తినొచ్చా? అంటే గట్టిగా మళ్ళా బ్యాట్స్మెన్స్ అయితే ఒక 2 తినొచ్చు కదా అయితే, అంతేనా? ఫస్ట్ గీయేసి హలీం వేసావు, మళ్ళీ ఆ హలీం మీద కూడా గీయేస్తున్నావు. ఓకే. పిస్తా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, లెమన్. ఆ స్పూన్ ఎలాగ ఇస్తారులేండి, స్పూన్. మామ హలీం యొక్క ప్రెజెన్స్ ఎంత బాగుందో, చూడడానికి ఎంత బాగుంటుంది, మరి తింటే ఇంకా ఎలా ఉంటుందో చూసేద్దాం. బా నోరు కాలిపోతుంది. ఎక్సలెంట్ హలీం కూడా ఎక్సలెంట్, వెరీ థిక్గా ఉంది. అండ్ ప్రతి బైట్లో ఆ ఫ్రైడ్ ఆనియన్స్, ఆ పిస్తా, ఆ కాజు, అలాగే లెమన్ ఫ్లేవర్ కూడా తగులుతుంది. నేనైతే అవుట్ ఆఫ్ 10 9 అయితే ఇచ్చేస్తాను గ్యారంటీగా, ఎందుకంటే టేస్ట్ మాత్రం ఏ క్లాస్లో ఉంది గైస్. మరి వెన్ కంపేర్ టు ఆ నవాబీ హలీం అండ్ జీషాన్ హలీంకి పోలిస్తే నేనైతే జీషాన్ హలీమే బాగుందని చెప్తాను. ఎందుకంటే నిజంగా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఆ అసలైన ముఘల్ స్టైల్ ఆఫ్ హలీం టేస్ట్ అయితే జీషాన్ హలీంలో అయితే నాకు తెలుస్తుంది గైస్. మెయిన్లీ ఇది ఎటువంటి ప్రమోషన్ కూడా కాదు, ఇది కేవలం ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నాకైతే జీషాన్ హలీం నచ్చింది. చూసారు కదా ఈ వీడియో అయితే, ఇదంతా పర్సనల్గా నా ఒపీనియన్ అనమాట. అలాగే నవాబీ హలీం కూడా బాగుంది, బాగాలేదని ఏం కాదు. సో అది కూడా మీరు టేస్ట్ చేయండి. అంటే అవుట్ ఆఫ్ 10లో నేనైతే నవాబీ హలీంకి అయితే ఒక 7 ఇస్తాను, అండ్ జీషాన్ హలీంకి అయితే ఒక 9 ఇస్తాను. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ అనే నేను చెప్తున్నాను. సో వీడియో అయితే చూసారు కదా, మరి ఇంకా ఇందులో మీకు ఇంకా ఏం ట్రై చేయాలి, మన వైజాగ్లో ఇంకేం ఎక్స్ప్లోర్ చేయాలి అనేది మీకు ఏమైనా తెలిస్తే మన కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే మన యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మామా టాక్స్ ఆఫీషియల్.